ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లో హెచ్ఆర్ ఆపర్చునిటీ రావడం జరిగింది. యుఎస్ బేస్డ్ ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీలో మీకు రిక్రూట్మెంట్ రోల్ అయితే రావడం జరిగింది. ఈవినింగ్ 2 PM నుంచి మీకు నైట్ 11 PM వరకు అయితే వర్క్ అవుతూ ఉంటుంది. ఇండియా టైం ప్రకారం కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు నేను పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. మీరు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం వర్క్ ఉండాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చా, దీనిలో మీకు 2020 వాళ్ళు అప్లై చేయొచ్చా, 2025 వాళ్ళు అప్లై చేయొచ్చా, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు క్లియర్గా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ గాయస్, ఓకేనా? దీని గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ ఆన్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ ఆన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది, చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది మన వీడియో అయితే గాయస్, ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరింత ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడవచ్చు జూనియర్ హెచ్ఆర్ అసోసియేట్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. హైదరాబాద్, ఇండియా రిమోట్ గాయస్, ఓకేనా? హైదరాబాద్ ఉందనేసి అయితే లొకేషన్ అయితే ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. మీరు ఇండియాలో ఉంటే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గాయస్. వాళ్ళ వర్క్ కంపెనీ అయితే హైదరాబాద్లో ఉంది కాబట్టి వాళ్ళ లొకేషన్ అయితే హైదరాబాద్లో పెట్టడం జరిగింది గాయస్, ఓకేనా? ఇప్పుడు దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? మేల్ అలాగే ఫిమేల్ బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం గాయస్. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 2026 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 24 అలాగే 25 ఇలా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిఫోర్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? అంటే మీకు రీసెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. 2026 ఫిబ్రవరి పాస్అవుట్ కూడా ఎలిజిబుల్ అవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే కాదు, ఇంటర్న్షిప్ ఉంటే మీరు ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్ పోతే రెస్పాన్సిబిలిటీ ఒకసారి అయితే తెలుసుకుందాం. డైలీ వర్క్ అయితే మీకు ఎలా అవుతూ ఉంటుంది, క్యాండిడేట్ సెర్చ్ చేయడం, రెజ్యూమ్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూస్ అయితే మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది, హైరింగ్ మేనేజర్తో మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ట్రాక్ చేయాల్సి ఉంటుంది, రెగ్యులర్ అప్లోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? దీనిలో మీకు స్టార్ట్అప్ ఎన్వైరన్మెంట్ కావడంతో అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ స్కిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం. హెచ్ఆర్ రిక్వైర్మెంట్ ఫీల్డ్లో మీకు కెరీర్ బిల్డ్ చేయాలనే ఇంట్రెస్ట్తో ఉండాల్సి ఉంటుంది, స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసి ఉండాల్సి ఉంటుంది, అటెన్షన్ టు డీటెయిల్స్తో ఉండాల్సి ఉంటుంది, ప్రాపర్ ఫాలో అప్ అయితే మీకు మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాంపన్సేషన్ అలాగే బెనిఫిట్స్ అయితే ఒకసారి చూద్దాం. మంత్లీ శాలరీ అయితే మీకు ఎలా అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. నైట్ అలవెన్స్ కూడా దీనిలో అయితే ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్తో ఉంటుంది, అలాగే 2 months పెయిడ్ సబాటికల్ ఎలిజిబుల్ అయితే ఎంప్లాయీకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లొకేషన్ అలాగే టైమింగ్స్ అయితే చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర నుంచే మీరు వర్క్ చేసుకోవచ్చు. 2 PM నుంచి నైట్ మీకు 11 PM వరకు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు క్లియర్గా అయితే ఎలా అవుతుంది గాయస్, ఓకేనా? ఈ జాబ్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుందో అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అలాగే కంట్రీ, ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. రెజ్యూమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు అటాచ్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే క్వశ్చన్స్ కనిపిస్తుందో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా అని తెలియకపోతే కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఎలా ఏమనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ యూ లొకేట్ ఇన్ ఇండియా కనిపిస్తుందో దీని మీద క్లిక్ చేసి ఎస్ అనేది ఇవ్వండి. తర్వాత మీరు ఆర్ యూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అని అడుగుతుంది. మీరు ఆల్రెడీ 2026లో పాస్అవుట్ ఉన్న వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేయండి. 2024, 25, 26 ఉంటే కూడా ఎస్ మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు ఉంటే మీరు నో అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ అని అవుతుంది. బిఫోర్ మీకు ఇక్కడ హెచ్ఆర్ మీద ఏదైనా అనుభవం ఉంటే, అంటే మీరు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో మీకు ప్రాజెక్ట్ వర్క్లో కూడా హెచ్ఆర్ రిలేటివ్ ఏదైనా చేస్తుంటారు కదా, అలా చేస్తుంటే మీరు ఎస్ ఇవ్వండి, లేదంటే మీరు అయితే నో అయితే ఇవ్వండి. తర్వాత మీకు చూడొచ్చు ఆర్ యూ కంఫర్టబుల్ విత్ శాలరీ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు అయితే ఎస్ అయితే ఇవ్వండి గాయస్, ఓకేనా? ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆన్ ఆఫర్ ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఓకేనా? నా సజెషన్ అయితే
ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది, సక్సెస్ఫుల్గా అప్లై చేశారని. తర్వాత మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసిన దానికి ఎలా అయితే మెయిల్ అయితే వస్తుంది గాయస్. ఓకేనా, దీనిలో మీకు ఎటువంటి అమౌంట్ కనుక అడిగితే అది మీకు ఫేక్ అనేసి అయితే మీరు అర్థం చేసుకోండి. ఈ జాబ్స్కి అయితే ఎవరు కూడా అమౌంట్ అయితే అడగరు గాయస్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మీకు నచ్చితే మాత్రమే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.